So welcome to LTX classes for Telangana History and Culture by me, Viravika Sharma. This is class number 21. సో 50% ఆఫ్ తోటి తెలంగాణ ప్యాక్ మనకు వస్తుంది. లైఫ్ టైం వాల్యూతో 5,000 రూపీస్కి. దీంట్లో తెలంగాణ అన్ని పోర్షన్స్ ఉంటాయి. తెలంగాణ ఎకానమీ, హిస్టరీ, మూమెంట్, జాగ్రఫీ, సొసైటీ, కల్చర్ అన్నీ ఉంటాయి. అండ్ గ్రూప్ 1 కోర్సు 25,000కి, గ్రూప్ 2 కోర్సు 10,000 రూపీస్కి వస్తుంది. లైఫ్ టైం వాల్యూ తోటి ప్లస్ అప్డేటెడ్ సిలబస్ తోటి. దీనికి 7893899553 నెంబర్కి డైల్ చేయండి. అదేవిధంగా www.ltxclasses.com ని విజిట్ చేస్తే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. సో వీఆర్ కంటిన్యూ విత్ కాకతీయ రుద్రమదేవి. సో మనం గణపతి దేవుడి గురించి తెలుసుకున్నాం. హౌ గణపతి దేవ లూజ్ హిజ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ డ్యూ టు సపోర్టింగ్ ద నైబరింగ్ ఆంధ్ర కింగ్స్. సో సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆంధ్రులకి, తెలుగు వాళ్ళని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ద్వారా ఆ యుద్ధంలో ఓడిపోయి ఏ విధంగా గణపతి దేవుడు తన రాజ్యాధికారం నుంచి స్టెప్ డౌన్ అవుతారో, ఆ తర్వాత తన కుమార్తె అయినటువంటి రుద్రమదేవిని వారసులుగా ప్రవర్తిస్తారు. రుద్రమదేవి ఈజ్ ద డాటర్ ఆఫ్ గణపతి దేవ అండ్ సోమాంబ. సో రుద్రమదేవి తల్లిదండ్రుల పేర్లు గణపతి దేవుడు తండ్రి, సో సోమాంబ తల్లి. గణపతి దేవుడి గురించి ప్రీవియస్ క్లాస్ లో మనం డీటెయిల్ గా తెలుసుకున్నాం. షీ వాజ్ ద గ్రేట్ ఉమెన్ రూలర్ ఇన్ ద సౌత్ ఇండియా డ్యూరింగ్ ద మిడివల్ పీరియడ్. సో సౌత్ ఇండియాని కాకుండా ఇండియాలో ఉన్నటువంటి ఎ ఫ్యూ ఫీమేల్ రూలర్స్ ఆర్ ఎ ఫ్యూ ఉమెన్ అడ్మినిస్ట్రేటర్స్ లో మనకి రుద్రమదేవి మనం ప్రముఖంగా చెప్పుకోవచ్చు. సో తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా గర్వంగా కాకతీయులు అనగానే మనకి ఆటోమేటిక్ గుర్తొచ్చేది రుద్రమదేవి. షీఈ్ ద ఫస్ట్ లేడీ రూలర్ టు ఆంధ్రప్రదేశ్, అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. సో యొక్క కాకతీయులు అనేటువంటి పోర్షన్ ఏపీఎస్సి కూడా కామన్ గా ఉంటుంది. సో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి భూభాగాలన్నింటినీ రూల్ చేసిన లేడీస్ లో ఫస్ట్ లేడీ రూలర్ గా రుద్రమదేవి మనం చెప్పుకోవచ్చు. సో ఆమె టైటిల్స్ మనకి రాజ్య గజ కేసరి. సో ఇలాంటి గజ కేసరి అనేటువంటివి మనం చాళుక్యాస్ టైం నుంచి కూడా వింటున్నాం. సో రుద్రదేవ మహారాజా అండ్ ప్లాటో ధృతి. సో అకార్డింగ్ టు ధృతి ఇన్స్క్రిప్షన్, సో ధృతి ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేసింది కాబట్టి ఒక ప్లాటో ధృతి అని చెప్పి, రుద్రదేవ మహారాజా అని చెప్పేసి, రాజ్య కేసరి అనేటువంటివి ఒక ధృతి ఇన్స్క్రిప్షన్ ద్వారా ఆమెకున్నటువంటి బిరుదులుగా మనం చెప్పుకోవచ్చు. రుద్రమదేవి ఇన్స్క్రిప్షన్స్. సో తన కాలంలో వచ్చిన ఇన్స్క్రిప్షన్స్ ఏంటంటే మల్కాపురం ఇన్స్క్రిప్షన్, బీదర్ ఫోర్ట్ ఇన్స్క్రిప్షన్, బీదర్ కోట. సో ఇప్పుడు కర్ణాటకలో భాగంగా ఉంది. సో అప్పటి కాకతీయ సామ్రాజ్యం బీదర్ ఫోర్ట్ ఇన్స్క్రిప్షన్, మల్కాపురం ఇన్స్క్రిప్షన్స్ మనం రుద్రమదేవి ఇన్స్క్రిప్షన్స్ కి మనం చెప్పుకోవచ్చు. సో హరిహర దేవ మురారి దేవ స్టెప్ బ్రదర్ ఆఫ్ రుద్రమదేవి వేజ్డ్ ఏ రెబెలియన్ అగైన్స్ట్ హర్. సో ఈ యొక్క హరిహర దేవ మురారి దేవ స్టెప్ బ్రదర్స్ ఎవరైతే మనం సవతి తమ్ముళ్ళు అని చెప్పి అనుకుంటామో, వాళ్ళు రుద్రమదేవికి వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు తీసుకురావడం జరిగింది. షీ సప్రెస్డ్ దెమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మినిస్టర్స్. అయినప్పటికీ ఒక స్త్రీ, సో అఖండ యొక్క తెలుగుదేశాన్ని లేదా సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి తొలి స్త్రీ రూలర్ అయినటువంటి రుద్రమదేవి తన స్టెప్ బ్రదర్స్, ఒక పెంపుడు అన్నలు లేదా పెంపుడు తమ్ముళ్ళే దండెత్తినప్పుడు ఒక ఎమోషన్ కి లోనవ్వకుండా షీ విత్ ద హెల్ప్ ఆఫ్ మినిస్టర్స్ ఆ యొక్క రివోల్ట్ ని తను సప్రెస్ చేయగలిగింది. సో రుద్రమదేవిస్ కోరనేషన్ సెరమనీ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దుర్గి ఇన్స్క్రిప్షన్. సో ఈ యొక్క దుర్గి ఇన్స్క్రిప్షన్ లో, ఏదైతే దుర్గి ఇన్స్క్రిప్షన్ లో ఆమెకి రాజ్య గజ కేసరి అనేటువంటి బిరుదు ఉంది అని మెన్షన్ చేశారో, అదే ఇన్స్క్రిప్షన్ లో ఈ యొక్క రుద్రమదేవి యొక్క పరిపాలన కాలానికి సంబంధించిన విషయాలు మెన్షన్ చేయబడి ఉన్నాయి. దిస్ ఇన్స్క్రిప్షన్ వాజ్ ఇష్యూడ్ బై కాకస్య జైన దేవ్, సో జీనింగ దేవ. సో కాకస్య జీనింగ దేవ అనేటువంటి, సో ఆనాటి కాకతీయ సామ్రాజ్యం ఉన్నటువంటి ఈ వ్యక్తి యొక్క దుర్గి ఇన్స్క్రిప్షన్ వేయించారు. యాదవ కింగ్ మహాదేవ కన్స్పైర్డ్ టు కాంకర్ కాకతీయ కింగ్డమ్. సో వీళ్ళ స్టెప్ బ్రదర్స్ అనేటువంటి హరిహర దేవ మురారి దేవ మాత్రమే కాదు, సో యాదవాస్ అంటే మనం ముందే చూసుకున్నాం, కాకతీయ ఫస్ట్ క్లాస్ అని చెప్పాను. మహారాష్ట్ర, ఇప్పటి మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఒక యాదవ రాజులు. వాళ్ళు ముఖ్యంగా యొక్క కాకతీయ సామ్రాజ్యాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు. సో ఎక్స్టర్నల్ గా మనకి యాదవ కింగ్స్ యొక్క కాకతీయ సామ్రాజ్యం మీద దండెత్తే, ఇంటర్నల్ గా ఈ హరిహర దేవ మురారి దేవ ఈ స్టెప్ బ్రదర్స్, ఈ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా కాకతీయ సామ్రాజ్యాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. డ్యూరింగ్ దట్ టైమ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొటెక్టింగ్ కింగ్డమ్ వాజ్ గివెన్ టు రేచర్ల ప్రసాదిత్య. సో మినిస్టర్లు ఎంత ఏబుల్ గా పరిపాలించారంటే, కాకతీయుల కాలంలో మనకి యూనిక్ థింగ్ ఏంటంటే వీళ్ళు శూద్రాస్. సో మనుధర్మ శాస్త్రము బట్టి శూద్ర అనేటువంటి కమ్యూనిటీస్ వాళ్ళు, వీళ్ళ కాలంలో ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంది. సో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జాగ్రఫికల్ ఏరియాలో తొలి తెలుగు మహిళ ఉంది. అట్ ద సేమ్ టైం మినిస్టర్స్ కి చాలా ఇండిపెండెన్స్ ఇచ్చారు. వాళ్ళ కాంక్వెస్ట్ లో అవ్వచ్చు, రాజ్యాన్ని పరిరక్షించే విషయంలో ఆనాటి చక్రవర్తులు రూలర్స్ కంటే కూడా యాక్టివ్ గా మినిస్టర్స్ ఉండడం మనం గమనిస్తాం. సో టైటిల్స్ ఆఫ్ రేచర్ల ప్రసాదిత్య, ఎవరైతే యాదవాస్ నుంచి కాకతీయుల్ని కాపాడారో
ఆ యొక్క రేచర్ల ప్రసాదించినటువంటి మంత్రి యొక్క టైటిల్స్ మనం చూస్తే కాకతీయ రాజ్య స్థాపన ఆచార్య, రాజ్య పితామహక. సో కాకతీయ రాజ్య స్థాపన ఆచార్య, రాజా పితామహన్ అనేటువంటి బిరుదు దొరుకుంది. ద నైబరింగ్ కింగ్డమ్స్ డ్యూరింగ్ రుద్రమదేవిస్ టైం వాస్ ఈస్టర్న్ గంగాస్. సో ఇటు పక్కన మనం ఆంధ్ర ప్రాంతం ఆ పైన చూసుకున్నట్టయితే ఈస్టర్న్ గంగాస్, పైన యాదవాసు మహారాష్ట్ర ప్రాంతంలో పాండ్యాస్, కింద సౌత్ ప్రాంతంలో మనం పాండ్యాస్ ఉన్నారు. వెన్ యాదవ కింగ్ మహాదేవ ఇన్వేడెడ్ కాకతీయాస్, రుద్రమదేవి డిఫీటెడ్ దెమ్ అండ్ షంటెడ్ అవుట్ ద ఎనిమీస్ అప్ టు దేవగిరి ఫోర్ట్. ఇప్పుడు ఈనాటి భూభాగంలో ఉన్నటువంటి దేవగిరి ఫోర్ట్ ఏదైతే ఉందో అంతవరకు వాళ్ళని తరిమి కొట్టేసింది విత్ ద హెల్ప్ ఆఫ్ హర్ మినిస్టర్స్ లైక్ రేచర్ల ప్రసాదిత్య. ఇన్ దిస్ బ్యాటిల్ ద ఇంపార్టెంట్ రోల్ వాస్ ప్లేడ్ బై సింహ భైరవ, హూ వాస్ ద ఆర్మీ చీఫ్ ఆఫ్ రుద్రమదేవి. సో రుద్రమదేవి యొక్క సర్వ సైన్య అధ్యక్షుడు లేదా ఆర్మీ చీఫ్ గా మనం సింహ భైరవ అనేటువంటి వ్యక్తిని, సో సింధ భైరవ అనేటువంటి వ్యక్తిని మనం చెప్పుకోవచ్చు. ద బీదర్ ఫోర్ట్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ రుద్రమదేవి డిస్క్రైబ్స్ దిస్ విక్టరీ అకార్డింగ్ టు ఏకమనాథాస్ ప్రతాపరుద్ర చరిత్ర అండ్ మల్కాపురం ఇన్స్క్రిప్షన్. ఈ యొక్క మల్కాపురం ఇన్స్క్రిప్షన్ కూడా రుద్రమదేవి టైంలో ఉన్నటువంటి చరిత్రకు సంబంధించిన చెప్పాము. అదే కాకుండా ఏకమనాథాస్ యొక్క ప్రతాపరుద్ర చరిత్ర అనేటువంటి మన పుస్తకంలో కూడా యొక్క రుద్రమదేవి టైంలో జరిగినటువంటి విషయాల గురించి మనకు తెలుస్తుంది. రుద్రమదేవి గాట్ ద టైటిల్ రాజగజకేసరి, లయన్ ఆఫ్ ద ఎనిమీస్ కింగ్స్ ఎలిఫెంట్ ఆఫ్టర్ డిఫీటింగ్ సో మహాదేవ ఆఫ్ యాదవాస్. సో అప్పుడు ఆనాటి కాలంలో భయంకరమైనటువంటి రాజు లేదా చక్రవర్తిగా మనకి పేరున్నటువంటి మహాదేవుడు, యాదవ రాజు మహాదేవుడిని ఓడించడం ద్వారా, సో కంటిన్యూస్ గా కాకతీయుల మీదకి దండెత్తుకుంటూ వస్తున్నటువంటి ఒక మహాదేవుడిని ఓడించడం ద్వారా ఈమెకి రాయగజ కేసరి, ఇంగ్లీష్ చెప్పాలంటే లైన్ ఫర్ ద ఎనిమీస్ కింగ్స్ ఎలిఫెంట్స్. ఎనిమీస్ కింగ్స్ ఎవరైతే శత్రురాజులు ఉంటారో వాళ్ళ ఏనుగులకి ఒక సింహం లాగా వాటి మీద పడి ఆ యొక్క తిరుగుబాటు చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ యొక్క చందుపట్ల ఇన్స్క్రిప్షన్, రుద్రమదేవికి సంబంధించినటువంటి మలి చరిత్ర, అంటే ఆమె తర్వాత చరిత్ర, ఆమె ఆఖరి రోజుల్లో ఉన్నటువంటి చరిత్ర గురించి మనకు తెలిపేది ఈ యొక్క చంద్రపట్ల ఇన్స్క్రిప్షన్. మనకి ఈ యొక్క చంద్రపట్ల ఇన్స్క్రిప్షన్ ఇది నల్గొండ జిల్లాలో ఉంది. సో రుద్రమదేవి అండ్ హర్ చీఫ్ మల్లికార్జున లాస్ట్ దేర్ లైఫ్స్ వెల్ సప్రెసింగ్ ద రెబల్ కాయస్థ అంబదేవ. సో మనం ఈ హరిహర దేవ అనేటువంటి ఒక స్టెప్ బ్రదర్స్ చూసాము, ఒక మహాదేవ చూసాము యాదవ కింగ్. సో వాళ్ళతో పాటు అంబదేవ అనేటువంటి కాయస్థ అంబదేవ, ఈ కాయస్థ అనేటువంటి క్యాస్ట్ ఇప్పటికీ మనకి మహారాష్ట్రలో చూస్తాం. సో యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారికి కాయేస్తా అని చెప్పేసి మనం అంటుంటాము. సో అపార్ట్ ఫ్రమ్ దట్ పొలిటికల్ థింగ్స్, సో ఆ కమ్యూనిటీ ఇప్పటికీ ఉంది. సో కాయేస్తా అంబదేవ మీకు దండెత్తాడు. ఆ టైంలోనే రుద్రమదేవి యొక్క చీఫ్ మల్లికార్జున అనే వ్యక్తిని, ఆమె యొక్క మినిస్టర్స్ లో ఒకరైనటువంటి మల్లికార్జున కూలిపోయింది. అంబదేవ వాజ్ ద ఫిడటరీ ఆఫ్ ద కాకతీయ. సో ప్రతి సామ్రాజ్యంలో శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండెల్లో, ఆకటాకులు, రాష్ట్రకూటులు, చాళుక్యులకి ఏం జరిగిందో వీళ్ళకి ఎలా జరిగింది. వీళ్ళకి ఎవరైతే ఫ్యూడటరీ సామంతులుగా ఉన్నారో వాళ్ళలో ఒకరైనటువంటి అమ్మదేవుడే వీళ్ళకి దండెత్తి వచ్చాడు. రుద్రమదేవి డైడ్ ఇన్ త్రిపురాంతకం బ్యాటిల్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, రుద్రమదేవి త్రిపురాంతకం బ్యాటిల్ చనిపోయిందని, ఆమెతో పాటు మల్లికార్జున అంటే మినిస్టర్ చనిపోయాడని చెప్పేసి ఈ యొక్క చందుపట్ల ఇన్స్క్రిప్షన్ మనకు చెప్తుంది. సో అందరి సామ్రాజ్యాల లాగానే, అన్ని సువిశాల సామ్రాజ్యాల లాగానే కాకతీయ సామ్రాజ్యానికి కూడా ముప్పు వాళ్ళ ఫ్యూడటరీస్ లేదా సామంతుల నుంచే వచ్చింది. అంబదేవ ఇష్యూడ్ త్రిపురాంతకం ఇన్స్క్రిప్షన్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ హిస్ విక్టరీస్. సో ఈ యొక్క త్రిపురాంతకం ఇన్స్క్రిప్షన్ ఈ అంబదేవత జరిగిన బ్యాటిల్లో రుద్రమదేవి లూస్ ఉండొచ్చు కానీ గెలిచింది అంబదేవుడు. సో రుద్రమదేవి యొక్క అంతము ఈ యొక్క అంబదేవుడి యొక్క ఆది లేదా అతని యొక్క రాజ్యాధికారం అనేటువంటిది ఇక్కడి నుంచి ఉంటాయి. కాబట్టి తన విక్టరీకి సింబల్ గా అంబదేవ వేసుకున్నటువంటి త్రిపురాంతకం ఇన్స్క్రిప్షన్ ద్వారా ఒక త్రిపురాంతకం బ్యాటిల్లో రుద్రమదేవి తన ప్రాణాన్ని ఎలా కోల్పోయిందో మనం చూసుకోవచ్చు. సో తన ఓటమి గురించి మనకి ఒక ఇన్స్క్రిప్షన్ జరుగుతుంది. సో వెనిస్, ఇటలీ. సో ఇప్పుడు ఇట్లా ఉన్నటువంటి వెనిస్ నగరానికి చెందినటువంటి ట్రావెలర్ మార్కో పోలో విజిటెడ్ కాకతీయ కింగ్డమ్ డ్యూరింగ్ ద రుద్రమదేవి పీరియడ్. రుద్రమదేవి రాజ్యాధికారం ఉన్నట్టు మార్కో పోలో గురించి మనం ఇండియన్ హిస్టరీలో కూడా చూస్తుంటాము. తను కాకతీయ సామ్రాజ్యానికి కూడా విజిట్ చేయడం జరిగింది. రుద్రమదేవి నాయంకరా సిస్టమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాకతీయుల గురించి చదువుకున్నప్పుడు ఈ యొక్క నాయంకరా సిస్టము లేదా 12 వృత్తులు కూడా ఉంటాయి. వాటి గురించి మనం అప్కమింగ్ స్టేజ్ లో తెలుసుకుంటాము. ఆ సిస్టమ్ ని మొదలు పెట్టింది రుద్రమదేవి. రుద్రమదేవి ఆర్మీ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ ఇందులూరి అన్నదేవ. ఇందులూరి అన్నదేవ ప్రధానమంత్రిగా
మరియు సైన్యానికి వివరాలు చూసినటువంటి వ్యక్తిగా మనం చూడడం జరుగుతుంది. సో ప్రతాపరుద్ర టూ. సో రుద్రమదేవి తర్వాత మనకి ఆ మరో పేరెన్నికైనటువంటి రాజు ప్రతాపరుద్ర టూ. సో హీ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ కాకతీయాస్. హీ ఈస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ రుద్రమదేవి. రుద్రమదేవి యొక్క మనవడుగా మనం దాన్ని చూస్తుంటాము. ఈ యొక్క రుద్రమదేవి యొక్క ఎల్డెస్ట్ డాటర్. సో ముమ్మదమ్మ అనేటువంటి ఈ యొక్క రుద్రమదేవి యొక్క ఎల్డెస్ట్ డాటర్. సో ఎల్డెస్ట్ డాటర్ కి ఈ యొక్క పెద్ద కుమార్తె యొక్క కొడుకు అనేటువంటి ఈ యొక్క ప్రతాపరుద్ర టూ లాస్ట్ రూలర్ గా ఉన్నాడు. హిస్ టైటిల్స్ దయా గజకేసరి. సో ఆమె కూడా గజకేసరి అనేటువంటి ఉంది. ఇతనికి దయా గజకేసరి. సో దయా అనేటువంటిది ఎక్కువ ఉంది కాబట్టి దయా గజకేసరి ఉంది. సో మూరు రాయార గండ కుమార రుద్ర వీరరుద్ర ఇవి ఇతని యొక్క బిరుదుగా మనం చెప్పుకోవచ్చు. హీ బ్రాట్ అమెండ్మెంట్స్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్టర్ హిజ్ అక్సెషన్ టు ద థ్రోన్. సో రాజ్యం యొక్క పరిపాలనలో సంస్కరణలు యొక్క ముసాయిదాలు లేదా అమెండ్మెంట్స్ మార్పులు అనేటువంటివి తీసుకురావడం జరిగింది. సో చందు పట్ల ఇన్స్క్రిప్షన్, ఏ ఇన్స్క్రిప్షన్ అయితే రుద్రమదేవి యొక్క ఆఖరి యుద్ధం గురించి పతనం గురించి చెప్తుందో అదే ఇన్స్క్రిప్షన్ లో యొక్క పువ్వల మమ్మవుడి ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద డెత్ ఆఫ్ రుద్రమదేవి. ఆ యొక్క రుద్రమదేవి యొక్క మరణం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ స్ట్రెంత్ అండ్ ద నాయకర సిస్టమ్. సో రుద్రమదేవి ఏదైతే మొదలుపెట్టిన నాయకర సిస్టమ్ ఉందో దాన్ని ఇతను స్ట్రెంథన్ చేశాడు, అంటే ముందు కొనసాగించాడు, ఇంకా బలపరిచాడు అని చెప్పి మనకు అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి కాకతీయుల యొక్క పరిపాలనలో ఒక కంటిన్యూటీ ఉంది ఒక రాజు నుంచి ఇంకొక రాజుకి. సో పరిపాలన మార్పులు రావచ్చు, సో ముసాయిదాలు రావచ్చు, సో కాలానికి తగ్గట్టుగా కావాల్సిన మార్పులు చెరుపులు చేసుకోవచ్చు, కానీ ఒక కంటిన్యూటీ ఇన్ గవర్నెన్స్ ఉందని చెప్పేసి ఒక ప్రతాపరుద్ర అట్టు నాయకర్ సిస్టమ్ ని స్ట్రెంథన్ చేయడాన్ని బట్టి మనం చూస్తుంటాం. అదే మనకి మొఘల్ డైనస్టీలో కొంతమంది ట్యాక్స్లు వేస్తే ఇంకొంతమంది రాజులను తీసేయడం ఇలా చూస్తుంటాము. బట్ కాకతీయస్లో మాత్రం కంటిన్యూటీ ఉంది. డ్యూరింగ్ ద ప్రతాపరుద్ర టూ పీరియడ్ సింగమ నాయక ఎస్టాబ్లిష్డ్ అండ్ ఇండిపెండెంట్ అనెగుడి కింగ్డమ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ తుంగభద్ర రివర్. సో ఒక ప్రతాపరుద్ర టైంలోనే సో ఫిడేటరీస్ రుద్రమదేవి టైంలో తిరుగుబాట్లు మొదలు పెట్టారు. బట్ ఈ టైంకి వచ్చేసరికి సింగమ నాయక్ అనేటువంటి వ్యక్తి ఒక అనెగూడి కింగ్డమ్ అనేటువంటి సో అనెగూడి అనేటువంటి సామ్రాజ్యాన్ని తుంగభద్ర నది ఒడ్డున ప్రారంభించుకున్నాడు. సో అనెగూడి సామ్రాజ్యానికి కాంపిలి అనేటువంటిది ఊరు రాజధానిగా ఉంది. ప్రతాపరుద్ర టూ ఇన్వేడెడ్ అనెగుడి అండ్ మేడ్ సింగమ నాయక్ యాజ్ మిలిటరీ కింగ్. సో ప్రతాపరుద్ర టూ రాజుగా ఉండి రాజ్యం నుంచి ఎవరైనా ఇండిపెండెంట్ గా సామ్రాజ్యం ఏర్పరుచుకుంటే తిరిగి తన సువిచార సామ్రాజ్యంలో దాన్ని కన్వర్ట్ చేసుకోవడం, దండెత్తడం రాజుల యొక్క సహజ లక్షణం. అదే పని ప్రతాపరుద్ర టూ కూడా చేశాడు. అని యొక్క సింగన నాయకాన్ని ఓడించి ఆ యొక్క రాజ్యాన్ని తనను కలుపుకుని తన సామంతులుగా చేసుకున్నాడు. ప్రతాపరుద్ర మేడ్ త్రిముఖ ప్లాన్ టు డిఫీట్ కాయస్తంభదేవ అండ్ హిస్ ఫ్రెండ్స్ పాండ్యాస్ అండ్ యాదవాస్. సో ఎవరైతే కాయస్తంభదేవ కాకతీయుల యొక్క ఫిడేటరీగా ఉండి రుద్రమదేవి యొక్క అంతిమ యుద్ధం వరకు ఆమెకి కష్టాన్ని పెట్టినటువంటి రుద్రమదేవి పతనాన్ని చవి చూసేటువంటి వాడు ఈ యొక్క అమ్మదేవుడి మీదకి త్రిముఖ ప్లాన్, అంటే త్రిముఖ వ్యూహం అని చెప్పి మనం న్యూస్ పేపర్స్ చదువుతుంటాము, త్రిముఖ ప్లాన్ తో వెళ్ళాడు. సో అదంతో పాటు కాంటెంపరీస్ ఉన్నటువంటి పాండ్యాస్ యాదవాస్ని కూడా ఈ యొక్క ప్రతాపరుద్ర టూ వాళ్ళని డిఫీట్ చేయడం జరుగుతుంది. ఇన్ 1291 AD ప్రతాపరుద్ర విత్ హిస్ ఆర్మీ చీఫ్ ఇందులూరి అనన్య. సో ఈ యొక్క ఇందులూరి అనన్య అనేటువంటి వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నాడు, ఆర్మీ చీఫ్ గా ఉన్నాడు రుద్రమదేవి టైంలో. సో అతన్ని తీసుకుని వెళ్ళి దండయాత్రకు వెళ్ళాడు ప్రతాపరుద్రుడు. యొక్క అమ్మదేవని త్రిపురాంతకం దగ్గరే, ఏదైతే త్రిపురాంతకం దగ్గర రుద్రమదేవి ఓడిపోయిందో అదే త్రిపురాంతకం దగ్గర అమ్మదేవతో పాటు ఒక పాండ్యాస్ని యాదవాస్ని కూడా ఓడించడం జరిగింది. యాజ్ ఎ మార్క్ ఆఫ్ దిస్ విక్టరీ ఇందులూరి అన్నదేవ ఇష్యూడ్ అన్ ఇన్స్క్రిప్షన్ త్రిపురాంతకం. సో అదే త్రిపురాంతకంలో ఏదైతే ఓటమికి చిహ్నంగా ఉన్నటువంటి త్రిపురాంతకం ఇన్స్క్రిప్షన్ ఉందో దాన్ని చెరిపి వేస్తూ మళ్ళీ గెలుపుకి చిహ్నంగా త్రిపురాంతకం ఇన్స్క్రిప్షన్ ఇచ్చాడు ప్రతాపరుద్ర టూ. అందుకే ఆఖరి వాడు అయినప్పటికీ కూడా కాకతీయ రాజుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కింగ్ గా మనం ప్రతాపరుద్ర టూ చెప్పుకోవచ్చు. ఈ ప్రతాపరుద్ర టూ టైంలో ఇన్స్క్రిప్షన్స్ కనుక మనం చూసినట్లయితే సో సలవేడు ఇన్స్క్రిప్షన్, కొలనపాక ఇన్స్క్రిప్షన్. కొలనపాక ఇన్స్క్రిప్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది, ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగారు. సో ప్రతాపరుద్ర సాంస్క్రిట్ పోయిట్స్. సో యొక్క ప్రతాపరుద్రుడి యొక్క కోర్టులో సంస్కృతానికి సంబంధించినటువంటి కవులు కూడా ఉన్నారు. సో విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. సో మల్లినాథ, సో యొక్క హీ రోట్ కాంటెంపరీస్ ఆన్ ద కాళిదాస బుక్స్. సో యొక్క మల్లినాథ సూర్య అని చెప్పి మనం చూస్తుంటాము. ఇతను కాళిదాసకు సంబంధించిన పుస్తకాలకి కాంటెంపరీస్ ఆ యొక్క సమకాలీనటువంటి సాహిత్యాన్ని రాశాడు. కామెంటరీస్ వ్యాఖ్యానాలు కూడా రాశాడు. సో సో విధానాచార్య అనేటువంటి కవి ఉన్నాడు, సంస్కృత కవి. అతను ప్రమేయ చర్చామృతం అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. సో అగస్త్య అనేటువంటి కవి ఉన్నాడు, అతని లిటరీ వర్క్స్ సో సో బాలభారతం, సో నలకీర్తి కౌముది,
కృష్ణ చరితం, నాట్యశాస్త్ర, అదేవిధంగా సో ధ్వన్యలోకము అనేటువంటి కావ్యాన్ని కూడా తను రాయడం జరిగింది. సో సో బాలభారతము, సో నలకీర్తి, కౌముది, కృష్ణ చరితము, నాట్యశాస్త్రము, సో అండ్ ధ్వన్యలోక అనేటువంటి ఒక కావ్యాన్ని కూడా ఈ యొక్క అగస్త్యుడు రాస్తాడు. సో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కాకతీయస్. సో ఇప్పటి వరకు ప్రతాపరుద్ర 2 వరకు కాకతీయ రూలర్స్ గురించి మనం తెలుసుకున్నాము. గణపతి దేవుడు అవ్వచ్చు, రుద్రమదేవి అవ్వచ్చు, ప్రతాపరుద్ర 2 అవ్వచ్చు, ప్రతాపరుద్ర 1 అవ్వచ్చు, అంతకు ఉన్నటువంటి ఫిడటరీస్, ఇండిపెండెంట్ రూలర్స్, రకరకాల చక్రవర్తి గురించి మనం తెలుసుకున్నాము. బట్ ఓవరాల్ గా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ గురించి మనం మాట్లాడుకుంటే హిస్టారియన్ పివి పట్టాబ్, సో సో పరబ్రహ్మ శాస్త్రి, సో యొక్క పరబ్రహ్మ శాస్త్రి గారి గురించి ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్పాను. తెలంగాణ యొక్క హిస్టరీ అండ్ కల్చర్ సంబంధించి చాలా పరిశోధన చేసినటువంటి వ్యక్తి. సో ఇతను రీసెర్చ్ చేశాడు అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ద కాకతీయస్. సో ఈ క్లాస్ లో మనం అడ్మినిస్ట్రేషన్, ఎకనామీ, జ్యుడిషియరీ చూస్తాం. అప్కమింగ్ క్లాసెస్ లో కల్చర్, సో కల్చర్ గురించి, ఎకనామీ గురించి, అదర్ ఆస్పెక్ట్స్ గురించి మనం చూస్తాము. సో కాకతీయాస్ యొక్క వీటి గురించి ఒక పివి పరబ్రహ్మ శాస్త్రి గారు చేశారు. సో పుస్తకం రాశారు, దాని పేరు ద కాకతీయస్. ద హిస్టారియన్ బర్టెస్టియన్ డిస్క్రైబ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఆఫ్ కాకతీయస్ యాజ్ సెగ్మెంటరీ స్టేట్ అడ్మినిస్ట్రేషన్. సో వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ లో సో సో మోనార్క్, సో ఒక డిక్టేటర్షిప్ అనేది మనకు కనిపిస్తుంది. బట్ డీసెంట్రలైజ్డ్ డిక్టేటర్షిప్. సో రాజు అవ్వచ్చు, సామంత రాజుకి సంపూర్ణ అధికారాలు ఇచ్చారు. బట్ సో సెగ్మెంట్ వైజ్ గా, అంటే రాజ్యాన్ని కొన్ని ముక్కలు, మండలాలు ఇట్లా క్లాసిఫై చేస్తాం. సెగ్మెంట్స్ వైజ్ గా డివైడ్ చేసి ఒక్కొక్క సెగ్మెంట్ కి ఒక్కొక్క అడ్మినిస్ట్రేషన్ పెట్టి పూర్తి అధికారాలు వారికి ఇవ్వడం చూస్తుంటాము. సో రోమిలా థాపర్ మనకు తెలుసు, జేఎన్యూలో ఉన్నటువంటి ప్రొఫెసర్, డిస్క్రైబ్ కాకతీయస్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ ద మెట్రోపాలిటన్ సిస్టమ్. సో హన్మకొండ అవ్వచ్చు, వరంగల్ అవ్వచ్చు, కాజీపేట, ట్రై సిటీస్ బేస్ చేసుకుని ఉంది కాబట్టి మెట్రోపాలిటన్ సిస్టమ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. వాళ్ళు శాస్త్రి గారు అయితే మనకి సెగ్మెంటరీ సిస్టమ్ అని చెప్పారు. కాకతీయాస్ డీసెంట్రలైజేషన్ మోనార్కీ సిస్టమ్. డీసెంట్రలైజేషన్ అని 73rd 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ మనం చేసుకున్నాము. సో అది వాళ్ళు ఫాలో అయ్యారు. బట్ మోనార్కీ తోటి డీసెంట్రలైజ్ చేశారు. పైన చక్రవర్తి, కింద సామంతులు ఉంటారు. బట్ డీసెంట్రలైజేషన్ జరిగింది. కాకతీయ ఇంప్లిమెంటెడ్ ద సిస్టమ్ నోన్ యాజ్ రాజ్యం సప్తాంగ సమాన్విత. రాజ్యం సప్తాంగ సమాన్విత వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ థీమ్ ఏంటి అడ్మినిస్ట్రేషన్ అంటే మనం రాజ్యం సప్తాంగ సమాన్విత అని చెప్పి మన ఆప్షన్ టిక్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ శూద్రాస్, శూద్రులైనప్పటికీ దే ఇంప్లిమెంటెడ్ ద పాలసీస్ ఎస్టాబ్లిష్డ్ బై ద ఏన్షియంట్ పొలిటీషియన్ స్ట్రాటజీస్. అంటే చాణక్యుడు ఉన్నాడు, లేకపోతే మనుధర్మ శాస్త్రం ఉంది, లేకపోతే ప్రాచీన వైదిక ధర్మాలు, సనాతన ధర్మానికి సంబంధించిన లిటరేచర్ ఉంది. వీళ్ళు శూద్రులు అయినప్పటికీ, సో ఇప్పుడు ఇప్పటి కాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు అడ్మినిస్ట్రేషన్కి వస్తే ర్యాపిడ్ చేంజెస్ వస్తాయి, పరిపాలన కూడా వాళ్ళకి తగ్గట్టుగా మారుతుంది అనేటువంటి అజంప్షన్స్ ఉన్నాయి. బట్ అప్పుడు టైంలో శూద్రులైనటువంటి కాకతీయుల అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చినప్పటికీ మనుధర్మ శాస్త్రము లేదా ప్రాచీన ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళ పాలన జరిగిందని చెప్పి ఈ లైన్ నుంచి మనకు క్లియర్ అవుతుంది. సో ద మాండలికా సిస్టమ్ ఇస్ ద ఇంపార్టెంట్ పాలసీస్ ఆఫ్ కాకతీయస్ ఇన్ విచ్ ద కాకతీయస్ ఎంకరేజ్డ్ స్ట్రాంగర్ మాండలికాస్. సో ఒక స్ట్రాంగర్ మండలకాస్ యొక్క సెగ్మెంటరీ సిస్టమ్ లో భాగంగా ఒక మండలం ఉంటుందని మనం చెప్తున్నాం కాబట్టి స్ట్రాంగ్ రూలర్స్ ని, స్ట్రాంగ్ మండలకాస్ ని వాళ్ళు ఎంకరేజ్ చేశారు. కాకతీయ ఇస్ ద ఓన్లీ కింగ్డమ్ టు హ్యావ్ ఉమెన్ రూలర్స్ ఇన్ హిందూ డైనస్టీస్. సో ఉమెన్, సో రుద్రమదేవి ఉమెన్, ఆమె యొక్క ఎల్డర్ డాటర్, ఒక పెద్ద కుమార్తె యొక్క కొడుక్కి, సో ఉమెన్ సెంట్రిక్ గా హెరిడిటీని కూడా ఇచ్చేటువంటి కల్చర్ ని ఒక హిందూ రాజులలో ఓన్లీ కాకతీయుల్లో మాత్రమే హిందూ డైనస్టీస్ లో మనం చూస్తాము. ద అదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇస్ ద అడాప్టెడ్స్ అండ్ బికమ్ ద కింగ్. ఒక పెంపుడు కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజులు అవ్వడం అనేటువంటి సిస్టమ్ ని కూడా చూస్తాము. ప్రతాపరుద్ర 2 కూడా అడాప్టెడ్ సన్ ఆఫ్ కాకతీయ డైనస్టీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ద బుక్ శాకల నీతి సమ్మతం, సో సకల నీతి సమ్మతం అనే పుస్తకం అబౌట్ ద అష్టాదశ తీర్థ ఆఫీసర్స్. ఒక అష్టాదశ తీర్థ అనేటువంటి ఆఫీసర్స్ ని వారు ఉన్నారు. ఒక నీతి, ఎథిక్స్ ని బేస్ చేసుకుని అడ్మినిస్ట్రేషన్ చేయాలనేటువంటిది కాకతీయుల యొక్క ప్రిన్సిపల్. అకార్డింగ్ టు నీతిసారం బుక్, ద కింగ్ షుడ్ లీవ్ హిస్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ గివ్ అప్ ఈవిల్ ప్రాక్టీసెస్ అండ్ షుడ్ రీడ్ నీతి గ్రంథాస్. సో మనకు స్కూల్స్ లో చెప్తుంటారు పద్యాలు నేర్చుకోవాలి, కులం, మతం, ప్రాంతం సంబంధం లేకుండా పద్యాలు నేర్చుకుంటే లైఫ్ లో ఎలా నీతివంతంగా బతకాలో తెలుస్తుందని చెప్తారు. అదే విధంగా యొక్క కింగ్స్ ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళు నీతి శాస్త్రం చదవాలి అనేటువంటిది. చెడు అలవాట్లు, సో ఆనాటి కాలంలో మద్య, మాంసం లేదా వ్యభిచారం ఇలాంటి సప్త వ్యసనాలు అయితే ఉన్నాయి. సో చెడ్డ అలవాట్లు ఏవైతే వాటన్నిటిని వదిలేయాలి, మంచి అలవాట్లను ఆచరించాలి.
నీతి సారం అనేటువంటి పుస్తకాన్ని చదవాలనేటువంటిది ఆ యొక్క ప్రాక్టీస్. అందుకే సకల నీతి సమ్మతం అనేటువంటి పుస్తకం కూడా ఆనాడు ఫేమస్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు. సో కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ 4 కింగ్డమ్స్, కాకతీయులు, డెక్కన్ ప్రాంతంలో కాకతీయులు, కర్ణాటక ప్రాంతంలో హొయసలులు, పాండ్య సదరన్ ప్రాంతంలో యాదవాస్ మహారాష్ట్ర, సార్ వెస్టర్న్ డెక్కన్ లో సుప్రీమసీ కోసం వీళ్ళ మధ్య జరుగుతూ ఉండే. అపార్ట్ ఫ్రమ్ ద కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ దిస్ కింగ్డమ్స్, దెర్ వర్ అదర్ వార్స్ ఆల్సో. ద most prominent expeditions across the south were undertaken by Yadavas and Pandyas. So హోయాసలులకి, పాండ్యులకి, యాదవులకి, కాకతీయులకి ఎంత ఎనిమిటీ ఉన్నప్పటికీ ముఖ్యంగా కాకతీయుల మీదకి ఒక యాదవులు మరియు పాండ్యులు బాగా దండెత్తి రావడం మనం చూస్తుంటాము. ఒక చోళా టెరిటరీస్, ఎవరైతే చోళులు పరిపాలించిన ప్రాంతాలు ఉన్నాయో వాటి మీద ఆధిపత్యం కోసము. ఎలా అయితే మనకి నార్త్ ఇండియాలో పార్థియన్స్, పాలాసు, రాష్ట్రకూటాసు వీళ్ళు ముగ్గురు ఎలా అయితే మనం ఆ, ఒకరి మీద ఒకరు ట్రైపార్టెడ్ స్ట్రగుల్ అనేటువంటి జరిగిందో, సౌత్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 4 పార్టీ స్ట్రగుల్ అనేటువంటి మనం చూస్తుంటాము. అది కాకతీయులు, హోయసలులు, పాండ్యాస్, యాదవాస్. సో అక్కడ పాలాస్, ఒక రాష్ట్రకూటాస్ వీళ్ళ మధ్య ఏదైతే ట్రైపార్టెడ్ స్ట్రగుల్ ఉందో, అదేవిధంగా సౌత్ లో మనకి కాకతీయాస్, హోయసలాస్, పాండ్యాస్, యాదవాస్ మధ్య చోళులు పరిపాలించినటువంటి టెరిటరీస్ కోసం స్ట్రగుల్స్ జరిగాయి. దాన్ని యొక్క 4 కింగ్డమ్ కాన్ఫ్లిక్ట్స్ అని చెప్పి అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకతీయుల సామ్రాజ్యంలో డీస్టెబిలిటీకి, దండయాత్రలకి, ఆ యొక్క సామ్రాజ్యంలో అనైక్యత కారణాలు ఏదైతే దానికి రూట్ కాజ్ గా మనం ఈ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ 4 కింగ్డమ్స్ అనేటువంటి పాయింట్ ని రాసుకోవచ్చు. ద ఫౌండర్ ఆఫ్ యాదవ డైనస్టీ, సో బిల్లమ 5. సో బిల్లమ 5 అనేటువంటి వ్యక్తి యొక్క యాదవ డైనస్టీని స్థాపిస్తాడు. లెడ్ ఎక్స్పెడిషన్స్ టు మాల్వా అండ్ గుజరాత్. సో మాల్వా, మధ్యప్రదేశ్, గుజరాత్, ఇంకా పైనకి ఈ యొక్క మహారాష్ట్ర నుంచి వాళ్ళు దండెత్తారు రాజ్యాన్ని విస్తరించే కోసం. ఈ యొక్క బిల్లమ 5 ఎవరైతే యాదవ డైనస్టీని స్టార్ట్ చేస్తారు. ద యాదవ కింగ్ సింహన అండ్ రామచంద్ర ఆల్సో వేజ్డ్ వార్స్ అగైన్స్ట్ మాల్వా అండ్ గుజరాత్ వితౌట్ ఎనీ డెసిసివ్ విక్టరీస్. బట్ నార్త్ లో ఉన్నటువంటి మాల్వాకి, వెస్ట్ లో ఉన్నటువంటి గుజరాత్ కి వెళ్ళి యాదవ సామ్రాజ్యాన్ని మహారాష్ట్ర నుంచి పైకి విస్తరించాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ ఈ యొక్క సింహన, రామచంద్ర కూడా ప్రయత్నం చేశారు. కానీ ఎలాంటి చెప్పుకోదగ్గ ఈ యొక్క విజయాలు వాళ్ళకి లభించలేదు. ద పాండ్య కింగ్ మారవర్మన్ కులశేఖర సెంట్ ఎక్స్పెడిషన్ టు సిలోన్. యొక్క పాండ్య, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి పాండ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి యొక్క కులశేఖరుడు సిలోన్, సో శ్రీలంక, సింహాల దేశం అనే వాళ్ళ మీద కూడా ఎక్స్పెడిషన్ పంపిస్తాడు. కింగ్ పరాక్రమాంబ 2 ఆఫ్ సిలోన్ సబ్మిటెడ్ టు ద పాండ్య కింగ్ అండ్ ద రిలేషన్స్ బిట్వీన్ ద టూ రిమైన్ పీస్ఫుల్ థెరపీ. ఎప్పుడైతే ఈ పాండ్య కింగ్ తన సైన్యాన్ని పంపిస్తాడో అక్కడ ఉన్నటువంటి సిలోన్ లేదా సింహాలం లేదా శ్రీలంకని పరిపాలిస్తున్నటువంటి పరాక్రమాంబ 2-3 అనేటువంటి రూలర్, సో ఆ యుద్ధంలో మనం ఎలా గెలవలేమని చెప్పేసి రాజీకి వచ్చేసి వీళ్ళతో ఒక పీస్ఫుల్ రిలేషన్స్ ని మెయింటైన్ చేయడం జరిగింది పాండ్యన్స్ తోటి. ఫాలోయింగ్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ కాకతీయ అడ్మినిస్ట్రేషన్. సో మనం యొక్క కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ 4 కింగ్డమ్స్ చూసాము. సో అందులో యాదవాస్ కి ఎలాగైతే మాలవాస్ గుజరాత్ మీద వెళ్ళారు, బట్ డెసిసివ్ విక్టరీస్ దొరకలేదు కాబట్టి కిందకు వచ్చేసి కాకతీయ సామ్రాజ్యం మీద కన్నేశారు. పాండ్యాస్ శ్రీలంక మీదకి దండెత్తి వెళ్ళారు, అక్కడ సక్సెస్ సంపాదించుకున్నారు. సో వీళ్ళకి సౌత్ లో విజయం దక్కింది కాబట్టి నార్త్ కోసం, అంటే తమిళనాడు ప్రాంతంలో పాండ్యాస్ నార్త్ కాకతీయులు, సో ఈ యొక్క యాదవాస్ కి నార్త్ అయినటువంటి మాల్వా గుజరాత్ సక్సెస్ దక్కలేదు కాబట్టి సౌత్ వైపు చూశారు. హోయాసలులకి సహజంగా నైబర్స్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పటి నుంచో, సో చాళుక్యులు, సో ముదిగొండ చాళుక్యులు ఆ టైం నుంచి హోయాసలులతోటి కాన్ఫ్లిక్ట్ అయితే నడుస్తూ ఉంది. సో ఇవి ఈ యొక్క 4 కింగ్డమ్స్ మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ రీజన్. సో దీని ద్వారా ఒకళ్ళ ఫ్యూడటరీస్ ఒకళ్ళు హెల్ప్ చేసుకోవడం, ఒకళ్ళు వీక్ గా ఉన్నప్పుడు ఇంకొక దండి తిరగడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అడాప్టెడ్. సో సెగ్మెంటరీ సిస్టమ్స్ ని ఎందుకు ఫాలో అయ్యారని దానికి ఆన్సర్ ఇది. సో సరిహద్దుల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు అవ్వచ్చు, సరిహద్దు లోపల రాష్ట్రాలు అవ్వచ్చు, పవర్ఫుల్ ఫెడరేటరీస్ చేతిలో పెట్టడం వల్ల యుద్ధ కాలంలో రాజ్యాన్ని కాపాడుకోవచ్చు అనేటువంటి విషయంలో ఈ యొక్క కాన్సెప్ట్ ఆలోచించారు. అందుకే వాళ్ళు ట్రెడిషనల్ సిస్టమ్స్ తో పాటు ఉమెన్ కి, ఫెడరేటరీస్ కి ఈక్వల్ రైట్స్ ఇస్తూ, మినిస్టర్స్ ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ యొక్క కస్టమైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ లో కాకతీయాస్ ఉందని కారణం ఈ యొక్క అనాలిసిస్ గా మనం చూసుకోవచ్చు. సో ఇదంతా మనకి ఎలా తెలిసిందంటే ఈ సోర్సెస్ నుంచి వచ్చింది. సో శివదేవయ్య, సో పురుషారాధ సారం అనేటువంటి పుస్తకము, సో మాదికి సింగన సకల నీతి సమ్మతం, రుద్రదేవ నీతి సారం, ఈ యొక్క 3 పుస్తకాలు సబ్జెక్టెడ్ టు, సో ఇన్స్క్రిప్షన్స్ అవ్వచ్చు, కాయిన్స్ అవ్వచ్చు,
అదర్ సైంటిఫిక్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ కావచ్చు, ఈ యొక్క పుస్తకాల్లో ఉన్న లిటరేచర్ ని, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ని రెండింటిని కొలాబరేట్ చేసేసి మనం ఈ యొక్క కాకతీయ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ని డిస్కవర్ చేసాం. డివిజన్స్ ఆఫ్ కింగ్డమ్, సో సెగ్మెంటరీ సిస్టమ్ అనేటువంటి మనం చూసాం కదా. ఆ సెగ్మెంట్స్ ఎలా ఉన్నాయంటే మొత్తం రాజ్యం నాడు కింద డివైడ్ అయింది. అంటే మనం సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ బ్లాక్స్ అని చెప్పొచ్చు. ఈ నాడు కాస్త స్థలం స్టేట్స్ కింద చూసుకోవచ్చు, దాని అది కాస్త విలేజ్. సో కొన్ని విలేజ్లు కలిస్తే ఒక స్థలము, కొన్ని స్థలాలు కలిస్తే ఒక నాడు, కొన్ని నాడులు కలిస్తే ఒక మహాసామ్రాజ్యము. సో లాస్ట్ పార్ట్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ విలేజ్. ఇప్పటిలాగానే అడ్మినిస్ట్రేషన్ 73rd 74th అమెండ్మెంట్ తర్వాత అయితే విలేజ్ లేదా టౌన్ బేస్, అలాగే అప్పుడు కూడా విలేజ్ బేస్. 24 విలేజెస్ టుగెదర్ నోన్ యాజ్ స్థలం, 24 పల్లెలు కలిసే స్థలము. అయ్యగార్స్ ఫర్ అపాయింటెడ్ ఫర్ ద విలేజ్ అడ్మినిస్ట్రేషన్. బేసిక్ యూనిట్ అనేటువంటి విలేజెస్, ఆ విలేజెస్ ని ఒక అడ్మినిస్ట్రేషన్ కోసం అయ్యగార్స్ అనేటువంటి ఒక 12 వర్గాలు మనకు ఉంటాయి. అప్కమింగ్ స్లైడ్స్ లో మనం చూస్తాము. సో అయ్యగార్ సిస్టమ్, దీన్నే పాన్ ఇద్దరు అయ్యగాండ్రా. సో పాన్ ఇద్దరు అయ్యగాండ్రా అని కూడా పిలుస్తుంటాము. ల్యాండ్ వాజ్ గివెన్ యాజ్ వేజెస్ సాలరీస్ టు అయ్యగార్స్ ఫర్ ద సర్వీసెస్ రెండర్ బై దెమ్ టు ద విలేజ్ కింగ్డము. రాజ్యానికి, పల్లెకి ఈ యొక్క 12 కులాలు లేదా 12 వర్గాలు లేదా ఈ యొక్క 12 మంది రకాల మనుషులు చేసినటువంటి సేవలకు చిహ్నంగా మంత్లీ శాలరీ కాయిన్స్ లా కాకుండా, మనీలా కాకుండా మనకి ల్యాండ్ రూపంలో వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. భూమి ఇచ్చి ఆ భూమి మీద చేస్తూ వసూలు చేసుకోవడం, ఆ భూమి ద్వారా వచ్చిన ఇన్కమ్ ని శాలరీగా ఇచ్చారు. ప్రతి పల్లెకి ఒక 12 మంది ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి పనిచేస్తుంటారు. ఎవ్రీ విలేజ్ హ్యాడ్ 12 ఐగార్స్ ఇన్ దిస్ పోస్ట్. సో ఈ ఐగార్ అంటే ఏంటంటే ఫీల్డ్ వృత్తిని ఐగార్ అంటాము. సో నార్మల్ గా కులం ప్రాతిపదిక కాకుండా వృత్తి ప్రాతిపదికగా విలేజ్ లో ఉన్నటువంటి పాపులేషన్ డివైడ్ చేశారు. చూస్తే కరణం, కరణం అంటే మనకు తెలుసు, కరణం గారు, పట్వారి, పంతులు గారు అలా ఉంటాం. ఎవరైతే ల్యాండ్ రెవెన్యూ రికార్డ్స్ చూస్తుంటారు, ఇప్పటికీ పటేల్ పట్వారి అని చెప్పేసి చూస్తుంటాము. కరణం అని చెప్పేసి ఆంధ్ర ప్రాంతానికి బోర్డర్లో ఉన్నటువంటి తెలంగాణ పల్లెల్లో పిలుస్తుంటాం. సో ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ రికార్డ్స్ చూసారు కరణం గారు. సో రెడ్డి గారు ఐగార్ సిస్టమ్ లో ఉన్నటువంటి సెకండ్ పొజిషన్ రెడ్డి గారిది. హీ కలెక్ట్స్ ద ల్యాండ్ ట్యాక్స్ అండ్ రెమిట్స్ ద గవర్నమెంట్. సో శిస్తు వసూలు చేసి, భూమి మీద ఉన్నటువంటి భూమి శిస్తు వసూలు చేసి ప్రభుత్వానికి ఇవ్వడము రెడ్డి గారి పని. ఒక కరణం గారి పని ఆ యొక్క భూమికి సంబంధించిన రికార్డ్స్ చూడటము. తలారి విలేజ్ సెక్యూరిటీ గార్డ్. సో కొన్ని చోట్ల పోలీస్ పటేల్ అంటే ఎగ్జాక్ట్ గా అదే ప్రొఫెషన్ కాదు కానీ, సో ఊరికి ఎవరైతే దండాలు వేస్తుంటారో, ఎవరైతే హెచ్చరిక చేస్తుంటారో, ఎవరైతే కంటికి రెప్పలా కాపు కాస్తుంటారో వాళ్ళు తలారి. పురోహిత ప్రీస్ట్, సో పంతులు గారు చెప్పని చెప్పుకుంటాం. కమ్మరి బ్లాక్ స్మిత్, కుమ్మరి పాటర్, కుండలు తయారు చేసే వాళ్ళు కుమ్మరి వాళ్ళు. అదేవిధంగా బ్లాక్ స్మిత్, సో లోహానికి సంబంధించినటువంటి పని చేసే వాళ్ళు కమ్మరి వాళ్ళు. అండ్ గోల్డ్ స్మిత్ కంసాలి, ఎవరైతే జ్యువెలరీ, చిన్న చిన్న జ్యువెలరీ, సో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు పెద్ద జ్యువెలరీ షాప్స్ వెళ్ళారు, చిన్న చిన్న జ్యువెలరీ షాప్స్ ఎవరైతే నడుపుతుంటారో వాళ్ళని మనం గోల్డ్ స్మిత్ అంటే. బార్బర్, సో ఎవరైతే హెయిర్ కట్ సెలూన్ చేస్తుంటారో వాళ్ళు బంగళి వాళ్ళు. అండ్ లాండ్రీ, చాకలే, రజకులు అని చెప్పేసి అంటుంటాం. సో కార్పెంటర్, ఎవరైతే చెక్క పని లేదా వుడ్ వర్క్ చేస్తుంటారో వాళ్ళు కార్పెంటర్, వడ్రంగి తెలుగులో అంటుంటాం. ట్యానర్స్, చర్మకారు. ఎవరైతే తోలు వలిసి చెప్పులు, బ్యాగ్స్, బెల్ట్స్ ఏవైతే మనం చూస్తున్నామో వాటి తయారు చేస్తున్న ట్యానర్స్, వాళ్ళని చర్మకారులు అంటాము. అండ్ వెట్టి బాండెడ్ లేబర్, ఎవరైతే అట్టడుగు వర్గం వాళ్ళు, ఎవరైతే ఎలాంటి జీతము, సో ఏగార్ సిస్టమ్ వాళ్ళు ల్యాండ్ ద్వారా వచ్చేటువంటి వేజెస్, సాలరీస్ పొందుతుంటారు. మిగిలిన 11 ఐగార్ సిస్టమ్ ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులు కూడా క్యాష్ నో లేదా ల్యాండ్ రెవెన్యూను పొందుతుంటారు. బట్ ఈ వ్యక్తి, సో బాండెడ్ లేబర్ వాళ్ళు తిండి పెట్టడమే ఎక్కువ, వీళ్ళకి ఎటువంటి యొక్క జీతము లేదా ఎటువంటి గుర్తింపు లేనటువంటి అట్టడుగు వర్గం ఉన్న వాళ్ళు ఈ యొక్క బాండెడ్ లేబర్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఆనాటి సమాజంలో వీరి యొక్క స్థితి గురించి నేను చెప్తున్నాను. సో నియోగా సిస్టమ్, సో మనం నియోగి అని చెప్పి కూడా చూస్తుంటాము. సో నియోగి, సో బ్రాహ్మిన్ సబ్ క్లాసిఫికేషన్ లో నియోగి అనేటువంటి సిస్టమ్ ఉంది. బట్ ఆనాటి కాలంలో నియోగా అనేటువంటి సిస్టమ్ ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, నాటే సోషల్ సిస్టమ్ ఆర్ క్యాస్ట్ సిస్టమ్. నియోగా అనేటువంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ లో ప్రభుత్వం మొత్తాన్ని ఒక 72 డిపార్ట్మెంట్స్ గా డివైడ్ చేశారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ నియోగా నియోగా అంటుంటాం. సో సూపర్వైజర్ ఆఫ్ నియోగాస్ యాజ్ నోన్ యాజ్ భట్టార నియోగాధిపతి. సో ఫర్ సపోజ్ గణపతి దేవుడు ఉన్న టైంలో ఒక 72 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అక్కడ డిపార్ట్మెంట్స్ హెడ్ గా మనకి మాల్యాల హేమాద్రి రెడ్డి ఉన్నారు. సో ఈ యొక్క మాల్యాల హేమాద్రి రెడ్డిని భట్టార నియోగాధిపతి అని చెప్పి మనం పిలుస్తాము. రుద్రమదేవి టైంలో వెల్లంకి గంగాధరుడు ఉన్నారు. ఆ వెల్లంకి గంగాధరుడు యొక్క 72 నియోగాస్ కి అధిపతి. సో అతన్ని మనం భట్టార
నియోగాధిపతి అని చెప్పి పిలుస్తుంటాం. సో ప్రతాపరుద్ర టైంలో మూపిడి నాయకులు ఒక భట్టార నియోగాధిపతిగా ఉండడం జరిగింది. సో నియోగ అంటే ఏం లేదు, గవర్నమెంటల్ డిపార్ట్మెంట్స్ వాటికి హెడ్స్ ఉంటారు, వీళ్ళందరినీ సూపర్వైజ్ చేసేటువంటి వాళ్ళు భట్టార నియోగాధిపతి అని చెప్పి మనం పిలుస్తుంటాం. వాళ్ళకి ఎగ్జాంపుల్స్ గా ఆయా రూరల్ స్టేట్ లో ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళని చెప్పడం జరిగింది. సో ఇంపార్టెంట్ మినిస్టర్స్ డ్యూరింగ్ కాకతీయస్. సో ఇలా టైంలో ఇంపార్టెంట్, సో మనకి 72 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ గా మనం చూస్తున్నాము. సో గజ సాహిని, చీఫ్ ఆఫ్ ఎలిఫెంటరీ, సంధి విగ్రహ అంటే ఫారెన్ అఫైర్స్. ఇప్పుడు ఎవరైతే జయశంకర్ గారు ఉన్నారో ఆయన్ని కాకతీయ కాలంలో సంధి విగ్రహ అని పిలుస్తుంటారు. ప్రగడ, ఇన్ఛార్జ్ ఆఫ్ కింగ్స్ క్యాస్టిల్. సో సో ప్రద వివాహ, లా మినిస్టర్. సో ఇంతకు ముందు కిరణ్ రిజిజు లేదా అర్జున్ మేఘవాల్ ఉన్నారు. సో వాళ్ళని ప్రాద వివాహ అని చెప్పేసి మనం అనుకుంటాం. సో సముద్రిత, రీజనల్ జ్యుడిషియల్ హెడ్. సో ఆ, ఇప్పటి కాలంలో చెప్పుకోవాలంటే రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్. సో ఈ యొక్క ఆ, తెలంగాణ రాష్ట్రానికి కూడా హైకోర్టు ఉంది కాబట్టి ఆ చీఫ్ జస్టిస్ ని మనం ఒక సముద్రిత అని చెప్పేసి కాకతీయుల కాలంలో పిలిచేటవాళ్ళు. సో తీర్పరు. సో తీర్పరులు అనేటువంటి వారు ఉన్నారు. ద వన్ హూ డిసైడ్స్ ద పర్సంటేజ్ ఆఫ్ క్రాప్ ప్రొడ్యూస్ టు బి గివెన్ టు ద గవర్నమెంట్. సో విఆర్ఓస్ అని చెప్పి మనం అనుకోవచ్చు ఇప్పటి కాలంలో. నగర శ్రీ కావాలి, సెక్యూరిటీ గార్డ్ ఆఫ్ ద క్యాస్టిల్. సో ఏదైతే రాజు వదిలినటువంటి పశుపక్షాదులు, సైన్యము, గుర్రాలు ఉంటాయో వాటికి సెక్యూరిటీ గార్డ్ అనేటువంటి వ్యక్తి నగర శ్రీ కావాలి. అండ్ మండలేశ్వర్. సో మండలం అంటే స్టేట్, ఆ స్టేట్ గవర్నర్. సో సిపి రాధాకృష్ణన్ ఇప్పుడు మనకున్నారు, ఏపీకి అబ్దుల్ నజీర్ ఉన్నారు. సో వాళ్ళు ఒక మండలేశ్వర్కి ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. ఆర్మీ సిస్టమ్ అప్పుడు ఎలా ఉండేది? ద ఆర్మీ డ్యూరింగ్ ప్రతాపరుద్ర 2 వాజ్ 9 lakh, 9 లక్షల మంది సైన్యం ఉంది. కాకతీయాస్ హ్యాడ్ ఏ లిటిల్ టైటిల్ నవలఖ ధనుర్ధర డిషెస్. సో 9 లక్షల మంది ధనుర్ధారులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నవలఖ ధనుర్ధార డిషెస్ అనేటువంటి బిరుదు ఉంది కాకతీయులకి. నీతి సారం బుక్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద మిలిటరీ ఫోర్స్ ఆఫ్ కాకతీయాస్. సో నీతి సారం అనేటువంటి పుస్తకం నీతులు చెప్పేది, రాజుని కూల్ డౌన్ చేసేటువంటిది అలా కాదు, నీతి. సో శాంతి కాలంలో నీతి గురించి ఎలా చెప్తుందో యుద్ధ కాలంలో యుద్ధం గురించి కూడా చెప్పగలిగింది. అందుకే నీతి సారం అనే పుస్తకం నుంచే ఒక ఆర్మీకి సంబంధించిన డీటెయిల్స్ మనం తెలుసుకోగలిగాము. సో మనం అయ్యగార్ సిస్టమ్ చూసాము, నియోగ సిస్టమ్ చూసాము, నాయంకర సిస్టమ్ కూడా మనం చూడబోతున్నాము. వెరీ 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 ఇంపార్టెంట్. అయ్యగార్ అవ్వచ్చు, నియోగ అవ్వచ్చు, నాయంకర్ అయితే ఇంకా ఇంకా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా వినండి. ద నాయంకర సిస్టమ్ ఇన్ మిలిటరీ ఫోర్స్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై రుద్రమదేవి. ప్రతాపరుద్ర స్ట్రెంత్ అండ్ సిస్టమ్. సో గవర్నెన్స్ లో కంటిన్యూటీ ఉందని మనం చెప్పుకున్నాము. దానికి వన్ మోర్ ఎగ్జాంపుల్, నాయంకర్ సిస్టమ్ రుద్రమదేవి మొదలుపెట్టింది, ప్రతాపరుద్ర 2 దాన్ని స్ట్రెంథన్ చేశాడు. సో భట్టర్ నియోగాధిపతి ఎవరైతే 72 డిపార్ట్మెంట్స్ కి మనం సూపర్వైజర్స్ ఉన్నారో వాళ్ళు యొక్క గణపతి దేవుడి కాలంలో ఒక గణపయ్య చౌహాన్ అనే వ్యక్తి యొక్క భట్టర్ నియోగాధిపతిగా ఉన్నాడు. రుద్రమదేవి పీరియడ్ లో సో త్రిపురి అండ్ కొనక మల్లయ్య ప్రకాడ్ అనే వ్యక్తులు ఉన్నారు. యొక్క భట్టర్ నియోగాధిపతి డ్యూరింగ్ ప్రతాపరుద్ర టైంలో అమ్మదేవ. సో ఎవరైతే అమ్మదేవుడు మనం చూసామో అతను యొక్క యొక్క ప్రతాపరుద్ర టైంలో యొక్క భట్టర్ నియోగాధిపతి 72 డిపార్ట్మెంట్స్ సూపర్వైజర్స్ కి హెడ్గా ఉండడం జరిగింది. ద ప్రైమ్ మినిస్టర్ వాజ్ ఏ కీ ఫిగర్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. సో ఇన్ ద నాయగర సిస్టమ్. సో అలానే జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి నాయగర సిస్టమ్ విషయానికి వస్తే ద ఆర్మీ వాజ్ మెయింటైన్డ్ బై నాయకరాస్ అండ్ కింగ్స్ వుడ్ గివ్ దెమ్ ల్యాండ్స్ టు నాయకర్ ఇన్ రిటర్న్స్ ఆఫ్ ది సర్వీసెస్. సో సెగ్మెంటరీ అడ్మినిస్ట్రేషన్ చెప్పుకున్నాం కాబట్టి సో సెగ్మెంట్ కి ఒక నాయకరు ఉంటారు. యొక్క నాయకరు అంటే ఆ సెగ్మెంట్ కి ఆర్మీ చీఫ్ అని చెప్పుకోవచ్చు. తన సైన్యాన్ని మెయింటైన్ చేస్తుంటాడు, దానికి కావాల్సిన తిండి తిప్పలు, దాని మెయింటెనెన్స్, దాని యొక్క తర్ఫీదు, ట్రైనింగ్ ఇవన్నీ అతను చూస్తాడు. గవర్నమెంట్ అతనికి కావాల్సినటువంటి సోర్సెస్ ఇస్తుంది, ల్యాండ్ ఇస్తుంది. ఆ ల్యాండ్ ఇచ్చినటువంటి రెవెన్యూ తోటి సైన్యాన్ని మెయింటైన్ చేయడమే నాయంకార సిస్టమ్ అంటే. ద నాయంకార సిస్టమ్ ఈ సిమిలర్ విత్ జాగీర్దారీ సిస్టమ్. అయితే జాగీర్దారీ మనం ఒక ముస్లిం రూలర్స్ మనం చూస్తుంటాము జాగీర్దారీ సిస్టమ్. అదే కాన్సెప్ట్ కాకతీయులో మనం దాన్ని నాయంకార సిస్టమ్ అంటాము. అకార్డింగ్ టు ఏక ఏకర్నాథ ప్రతాపరుద్ర చరిత డ్యూరింగ్ ప్రతాపరుద్రస్ పీరియడ్ దేర్ వర్ 77 నాయంకారాస్ ఫర్ 77 టవర్స్. ఒక 77 సెగ్మెంట్స్ కి ఒక 77 నాయకార్స్ ఉన్నాయి. మనకి ప్రతాపరుద్ర చరిత్ర ద్వారా తెలుస్తుంది. ప్రతాపరుద్ర 2 హ్యాడ్ గివెన్ కంట్రోల్ ఓవర్ 1/4 ఆఫ్ ద ల్యాండ్ టు నాయంకరాస్. సో ఎంత బలమైన ఫోర్స్ గా ఉంది అంటే రాజ్యంలో ఉన్నటువంటి 1/4 వంతు 25% భూభాగాన్ని నాయంకరాస్కి ఇచ్చేసి ఆ ల్యాండ్ నుంచి వచ్చే రెవెన్యూ ద్వారా ఆ యొక్క సైన్యాన్ని నడిపించుకోవడం అనేటువంటిది ప్రతాపరుద్ర టైంలో
ఒక పీక్ స్కేల్ అని చెప్పుకోవచ్చు. నాయంకరాస్ యూజ్ టు కలెక్ట్ ద ట్యాక్స్ అండ్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద ల్యాండ్. సో ఇంకా ప్రైవేట్ సైన్యము ప్రభుత్వ గుర్తింపు కొన్ని సిఆర్పిఎఫ్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. సో ప్రభుత్వం ల్యాండ్ ఇస్తుంది, ల్యాండ్ నుంచి రెవెన్యూ తీసుకుని ఆర్మీని రిక్రూట్ చేసుకుంటారు, లా అండ్ ఆర్డర్ వీళ్ళు చూస్తారు. ద ప్లేసెస్ విచ్ వర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ నాయంకరస్ వర్ నోన్ యాజ్ అమరం. సో ఈ 1/4 ఆఫ్ ద ల్యాండ్ రాజ్యంలో నాయంకరస్కి ఇచ్చామంటాం కదా, దాన్ని అమరం అని చెప్పి మనం పిలుస్తాము. సో జుడిషియరీ ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే, అకార్డింగ్ టు రాజనీతి రత్నసారము, నీతి సారంలో ఆర్మీ గురించి చెప్తుంది మనకి. రాజనీతి రత్నాకరం అనే పుస్తకం ద్వారా ఈ యొక్క జుడిషియరీకి సంబంధించిన విషయాలు మనకు తెలుస్తాయి. దెర్ ఆర్ 4 న్యాయసభ చుటింగ్ ద కాకతీయస్. ఇప్పుడు ఎలా అయితే సెషన్స్ కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు ఇలా మన క్లాసిఫికేషన్ ఉన్నాయి, అప్పుడు కూడా ఒక 4 న్యాయసభాస్ అనేటువంటి కాకతీయ చూసాం. ఒకటి ప్రతిష్ఠిత టెంపరరీ జ్యుడిషియల్ బ్రాంచ్ అపాయింటెడ్ ఇన్ క్యాపిటల్ సిటీ. సో ఇప్పటి లాంగ్వేజ్ మనం ట్రైబ్యునల్స్ అని చెప్పుకుంటాము, ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఏర్పాటు చేయబడినవి. దీన్ని ప్రతిష్ఠిత అంటాము. ఇవి క్యాపిటల్ సిటీలో ఉన్నటువంటి జ్యుడిషియల్ బ్రాంచ్. సో అప్రతిష్ఠిత టెంపరరీ జ్యుడిషియల్ బ్రాంచ్ ద విలేజెస్. సిటీస్ లో ప్రతిష్ఠిత ఎలా ఉందో విలేజెస్ లో అప్రతిష్ఠిత అనేటువంటి ఉంది. సో సముద్రిక జ్యుడిషియల్ బ్రాంచ్ ఇన్ విచ్ మినిస్టర్స్ ఆర్ పద్వికాస్ యాక్ట్ యాజ్ జడ్జెస్. సో ఎక్సలెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ యొక్క డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అవ్వచ్చు, తహసీల్దార్స్ అవ్వచ్చు, ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీలో ల్యాండ్ సంబంధించిన కేసు వచ్చినప్పుడు వీళ్ళు జడ్జెస్ గా, సో ఎగ్జిక్యూటివ్స్ గా ఎవరైతే ఉన్నారో తహసీల్దార్ అవ్వచ్చు, డిప్యూటీ తహసీల్దార్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, కొన్ని విషయాల్లో జడ్జెస్ యాక్ట్ చేస్తారు. అదేవిధంగా మినిస్టర్స్ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ లో ఉన్నారో వాళ్ళు జడ్జెస్ గా, వాళ్ళ ఇన్ కెపాసిటీ ఆఫ్ జడ్జెస్ కనుక యాక్ట్ చేస్తే వాటిని సముద్రిక అంటారు. సో షస్తి అప్రసిద్ధ కింగ్ యాజ్ అ జడ్జ్. సో ప్రెసిడెంట్ కూడా కొన్ని విషయాల్లో జ్యుడిషియరీ పవర్స్ ఉంటాయి. ఆ విధంగా కింగ్ జడ్జిగా ఉంటే దాన్ని షష్ఠిత అపస్థిత అంటారు. సో సాముద్రిక అంటే మినిస్టర్స్ జడ్జెస్ గా ఉంటే దాన్ని సముద్రిక అంటారు. అప్రతిష్ఠిత అంటే విలేజెస్ లో ఉండేటువంటి టెంపరరీ కోర్ట్స్ ని అప్రతిష్ఠిత అంటారు. సో సిటీస్ లో ఉండేటువంటి ఎస్పెషల్లీ క్యాపిటల్ సిటీలో ఉండే విధంగా టెంపరరీ జ్యుడిషియల్ బ్రాంచ్ ని ప్రతిష్ఠిత అని చెప్పేసి అంటుంటాము. అకార్డింగ్ టు దుగ్గిరాల ఇన్స్క్రిప్షన్, గణపతి దేవ సాల్వ్ ద ఇష్యూస్ ఆఫ్ దుగ్గిరాల అండ్ మోరంపూడి విలేజ్ బోర్డర్స్. సో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మనకి మహారాష్ట్రకి, కర్ణాటకకి, బెలగావి అనేటువంటి విషయంలో బోర్డర్ డిస్ప్యూట్స్ ఎలా ఉన్నాయో, అదేవిధంగా దుగ్గిరాల, మోరంపూడి అనేటువంటి పల్లెలకి సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఒక గణపతి దేవుడు, సో కింగ్ కనుక జడ్జి అయితే దాన్ని షస్తి అప్రస్తుత అంటాము. ఒక షస్తి అప్రస్తుత లాగా యాక్ట్ చేసి దాన్ని కింగ్ అయినటువంటి గణపతి దేవుడు ఆ విషయాన్ని సాల్వ్ చేశాడు. దేర్ ఆర్ స్పెషల్ జడ్జెస్ నోన్ యాజ్ పృథ్వీకాస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్స్. ఇప్పుడైతే అడిషనల్ జడ్జెస్, అడ్హాక్ జడ్జెస్ అని మనం అపాయింట్ చేసుకుంటాము, వాళ్ళని పృథ్వీకాస్ అని చెప్పి పిలుస్తుంటాము. కాకతీయాస్ ఫార్మ్డ్ ధర్మశాస్త్రాస్ ఫర్ స్పెషల్ కేసెస్ అండ్ ద జడ్జిమెంట్ గివెన్ బై దెమ్ ఈజ్ రిజర్వ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జయపాత్రాస్. సో ఒక ధర్మశాసనాస్, ఒక స్పెషల్ కేసెస్ మనకైతే ఉన్నాయో వాటికి జడ్జిమెంట్స్ ఇచ్చారు, వాటిని మనం జయపాత్రాస్ అని చెప్పేసి పిలుస్తుంటాము. ద ముద్రావర్త ఆఫీసర్స్ యూజ్ టు గెట్ ద అఫీషియల్ స్టాంప్ ఆన్ జయపాత్రాస్. ఏవైతే స్పెషల్ కేసెస్ ఉన్నాయో వాటి మీద జడ్జెస్ ని జయపాత్రాస్ అనేటువంటి ఫామ్ లో మనం సేవ్ చేసుకుంటాము. దాని మీద ఒక అఫీషియల్ స్టాంప్ వేయడం జరుగుతుంది. ఆ అఫీషియల్ స్టాంప్ ని ముద్రావర్త అని చెప్పేసి అంటాం. ముద్ర అంటే స్టాంప్ అని మనకు తెలుసు. ముద్రావర్త అనేటువంటిది ఒక జయపాత్రాస్ అనేటువంటి స్పెషల్ కేసెస్ సంబంధించినటువంటి వర్డిక్ట్ మీద వేయడం జరుగుతుంది. అంటే ఇప్పట్లాగానే అప్పుడు కూడా సీల్ వేసేవాళ్ళు. ఆ సీల్ ని ముద్రావార్త అనేటువంటి వాళ్ళు అవి ఒక స్పెషల్ కేసెస్ మీద మాత్రమే వేసేవాళ్ళు. తలారి వాజ్ రెస్పాన్సిబుల్ టు సీ దట్ నో రాబరీ టేక్స్ ప్లేస్ ఇన్ ద విలేజెస్. తలారి విలేజ్ సెక్యూరిటీ గార్డ్ కాబట్టి, సో దొంగతనానికి ప్రాథమికమైన బాధ్యత తలారి మీదే ఉంటుంది. సో దిస్ ఆల్ అబౌట్ కాకతీయస్. సో 1 more క్లాస్ ఉంది, దాంట్లో కాకతీయస్ యొక్క ఆర్ట్ అండ్ కల్చర్ గురించి, ఎకనామీ గురించి ఎక్స్క్లూజివ్ తెలుసుకుంటాం. మీన్ వైల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ravikanth sharma9@gmail.com దీనికి మెయిల్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.